నమస్కారం అండి. ఈరోజు మన వార్త చూసుకుంటే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారండి. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో గురువారం అడుగు పెట్టనున్నారు. సాయంత్రం 4:45 సచివాలయానికి బాబు 4:40 వస్తున్నాడంటండి బాబు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో గురువారం అడుగుపెట్టనున్నారు. పాలనాపరమైన నిర్ణయాలు అక్కడే శ్రీకారము చుట్టనున్నారు. సాయంత్రం 4:45 ఆయన తన ఛాంబర్లో అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సచివాలయంలోని 5వ బ్లాక్లో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులో మొదటి అంతస్తులో ఆయన ఛాంబర్ సిద్ధమవుతుంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి సహా 5 అంశాలపై తన తొలి సంతకాలు చేయనున్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహణపై మొదటి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణ చేయనున్నారు. దానిపైన ఆయన జనసేన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పింఛన్లు ఇప్పుడు 3,000 నుంచి 4,000కు పెంచుతూ పైలపై మూడో సంతకం చేస్తున్నారు. ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్స్ ఉన్నవారి వివరాల సేకరణకు సంబంధించి స్కిల్ సెన్సర్ నిర్వహణపై 4వ సంతకం చేస్తున్నాడు. అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై 5వ సంతకము చేస్తున్నారని టీడీపీ వర్గాలు వివరించాయి. వీటికి సంబంధించిన వివరాలు సేకరించి ఫైలుపై ఆయన సంతకం కోసం సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు చేశారు. బుధవారం తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వెళ్ళిన చంద్రబాబు గురువారం మధ్యాహ్నం అమరావతి చేరుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి వెళ్ళారండి. నిన్న సాయంత్రము 8:30 అట్లా దర్శనం అయిందండి. ఈరోజు 4:41 సచివాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటింగ్ రద్దు అండి. మూడో సంతకం 4,000 పింఛన్, మూడోది అండి. నాలుగోది వచ్చి స్కిల్స్ సంబంధించి నాలుగోది. 5వది వచ్చి అన్న క్యాంటీన్లపై సంతకాలు చేస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్టు డెవలప్డ్ చేయకపోతే ప్రజలు కూడా హర్షిస్తారండి. చంద్రబాబు నాయుడు గారికి మాట మీద చాలా విలువ ఉండి ఇప్పుడే జనాలు మంచిగా ఓట్లు వేశారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్ అవ్వాలని, అమరావతి మంచి పొజిషన్లో అవ్వాలనేదే మన కోరిక అండి. కానీ జగన్ ప్రభుత్వంలో చాలామంది డకోట్ మినిస్టర్లను పెట్టుకొని చేశారండి. కానీ ఇప్పుడు మినిస్టర్లు మంచిగా ఉండారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉండారండి. జగన్ ప్రభుత్వంలో ఉన్న రోజా, కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్, వలభనేని వంశీ ఇలాంటి డకోట్ మినిస్టర్లను పెట్టుకొని ఊరికే రాష్ట్రం అంతా నాశనం చేశారండి. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలని ప్రజల్లో ఇప్పటి నుంచే పెంచుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పోతే అమరావతి డెవలప్మెంట్ అయ్యింది, మళ్ళీ నాశనం అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఎన్నుకోవాలి. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మంచి నాయకుడు అవుతారండి. అతనికి కూడా డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ ఇస్తామంటున్నారు. ఏ పదవి ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తారండి. అట్లే మోడీ గారు కూడా నిన్న మంచిగా చేశాడు. అందరినీ ఆత్మీయతగా సినిమా వాళ్ళని పలకరించాడండి. సినిమా వాళ్ళని చాలా ఇంతకుముందు ఈ 5 సంవత్సరాల్లో సినిమా వాళ్ళు అవమానించాడండి. కానీ ఇప్పుడు మంచిగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వాళ్ళకు కూడా మంచిగా ప్రోత్సహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ డెవలప్మెంట్ కావాలని మనం కోరుకోవాలండి. అదేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదన్నా పొరపాటు చేసి సరిగా పదాలు పలకపోతే నన్ను మన్నించి కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కదానికి కామెంట్ అయితే పెట్టండి. అందుకని ఆదరిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.